తెలుసుకున్న క్షణం నన్ను వదిలిపోనని, ప్రతి గడియ ఓ జన్మగా నీ గడుపుతున్నానని, ఈ మహిమ నీదేనని నీకైనా తెలుసా అని నీకు చెప్పాలని. ఎంత అద్భుతమైన లిరిక్స్ కదా. సిరివెన్నెల సీతారామ గారి శాస్త్రి రాసిన పాట. చక్రి గారి సంగీతంలో మనకి చక్రం సినిమా నుండి ఈ పాట నేను ఎన్నిసార్లు విన్నానో తెలుసా. అంత అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ప్రేమ అంత గొప్పదా అనిపిస్తుంది. అంటే మనం ప్రేమించిన వాళ్ళు మన దగ్గర ఉంటే, మనం ప్రేమించబడుతున్నామన్న భావన మనకి ఉంటే జీవితం ఎంత అద్భుతం కదా. అసలు ప్రేమ అనేది ఏంటి ఎప్పుడైనా ఆలోచించారా? ప్రేమ అనేది ఒక మహత్తరమైన భావోద్వేగం. ఇది ఒక మనిషి జీవితంలో అత్యంత గాఢమైన అనుభూతిని అందించే అనుబంధం. ప్రేమను వర్ణించడానికి అసలు మాటలు చాలవు తెలుసా. ఎందుకంటే ఇది హృదయంతో అనుభవించాల్సిన ఒక పవిత్రమైన భావన. అసలు ప్రేమ స్వభావం ఎలా ఉంటుందంటారు? ప్రేమ నిస్వార్థమైనది, స్వచ్ఛమైనది మరియు స్వేచ్ఛని అందించే ఒక గొప్ప అనుభూతి. ఇది తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, స్నేహితుల మధ్య ప్రేమ కావచ్చు, సిబ్లింగ్స్ మధ్య ప్రేమ కావచ్చు, ప్రియమైన వారి మధ్య ప్రేమ, లేదా భగవంతుడి ప్రేమ. ఏ రూపంలోనైనా ఎంతో విలువైనది. నిజమైన ప్రేమలో అసలు స్వార్థం ఉంటుందా? అన్కండిషనల్ లవ్ అంటామే అది. సహనంతో, పరస్పర నమ్మకంతో మరియు అర్థం చేసుకోవడంతో కూడి ఉంటుంది కదా ఈ ప్రేమ. ఏమంటారు? మీరు అనుభూతి చెందారు కదా. మనలో ప్రతి ఒక్కరూ ఈ ప్రేమని ఏదో ఒక సందర్భంలో మన వాళ్ళతో, నిజం చెప్పాలంటే మనం అంతా ప్రేమమయంలోనే ఉన్నాం. గుర్తిస్తే కదా అది మనం అనుభూతి చెందేది. అసలు ప్రేమ యొక్క శక్తి ఎంత గొప్పదంటారు? ప్రేమ ప్రపంచాన్ని మార్చగల శక్తిని కలిగి ఉంటుంది. అది ఒక మనిషిని మారుస్తుంది తెలుసా. ఎదుటివారి మనసులో సాంత్వనని కలిగిస్తుంది మరియు జీవితం పట్ల ఒక కొత్త అర్థాన్ని ఇస్తుంది అనడంలో సందేహమే లేదు. ఏమంటారు? ప్రేమ గాయాలని కూడా మాయం చేయగలదు తెలుసా. మనసుని ప్రశాంతంగా ఉంచగలదు మరియు జీవితాన్ని మరింత అందంగా మార్చగలదు. ప్రేమ యొక్క మహత్తు తెలుగు సాహిత్యంలో ప్రేమకు అసలు ఎంతో ప్రాధాన్యం ఉంది. శ్రీకృష్ణ రాధల ప్రేమ, శివపార్వతుల అనుబంధం, శకుంతల దుష్యంతుల ప్రేమ కథలు మన పురాణాలలో చాలా ప్రసిద్ధమైనవి. అలాగే తెలుగు సినిమా, పాటలు, సాహిత్యం అంతా కూడా ప్రేమభావంతో నిండిపోయే ఉంటుంది కదా. మరి ప్రేమని అర్థం చేసుకోవడం, ప్రేమని నిలుపుకోగలగడం అంటే ప్రేమని అర్థం చేసుకోవడం, ప్రేమని గౌరవించడం, మనం ప్రేమిస్తున్న వారిని, మనని ప్రేమించే వారిని గౌరవించడం, నమ్మకంతో కొనసాగించడం ఎంతో ముఖ్యం కదా. మరి చేస్తున్నామా? ప్రేమలో సహనము, నమ్మకము, నిస్వార్థత కూడా చాలా అవసరం. ఏమంటారు? ప్రేమ మన జీవితాన్ని వెలుగుతో నింపే ఒక పవిత్ర బంధం కాదంటారా? ప్రేమ అనేది ఒక అందమైన అనుభూతి. దాన్ని నిజాయితీగా, హృదయపూర్వకంగా అనుభవిస్తే మన జీవితాన్ని మరింత అద్భుతంగా మార్చగలదు ఈ ప్రేమ. ఈ 2 అక్షరాల ప్రేమ ఎంత శక్తిని ఇస్తుందో తెలుసా. ఇది ఒక భావోద్వేగం మాత్రమే కాదండోయ్. అది ఒక వ్యక్తికి అమితమైన శక్తిని, సహనాన్ని మరియు జీవితాన్ని మార్చే ప్రేరణని అందించే గొప్ప అనుభూతి. ప్రేమ మనలోని ఉత్తమ గుణాలను కూడా వెలికి తీయగలదు. మనకి ధైర్యాన్ని, మనోబలాన్ని, సహనాన్ని నేర్పించే మహత్తరమైన శక్తి ప్రేమకుందండి. ప్రేమ మనకి ధైర్యాన్ని ఎలా ఇస్తుందో తెలుసా. ప్రేమ మనసులో భయం, అనిశ్చితిని తొలగించి ధైర్యాన్ని నింపుతుంది. ఎవరైనా మనని నిజంగా ప్రేమిస్తున్నప్పుడు మనం ఏ విషయంలోనైనా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతాం కాదంటారా? కుటుంబ సభ్యుల ప్రేమ, స్నేహితుల మద్దతు, జీవిత భాగస్వామి ప్రేమ మనని చాలా ముందుకు నడిపిస్తుంది. జీవితంలో అద్భుతాలను చేసేలా ప్రేరేపిస్తుంది అనడంలో సందేహం అస్సలే లేదు కదా. అతిశయోక్తి అయితే అస్సలే కాదు. ఏమంటారు? మనకి ప్రేమ మనోబలాన్ని పెంచుతుంది. ప్రేమ అనేది బలహీనత కాదు. అది మనలోని లోపాలని సవరించి మనిషిని మరింత బలంగా మారుస్తుంది అనడంలో సందేహమే లేదు. ప్రేమిస్తున్న వ్యక్తి వెన్నుదన్నుగా ఉంటే ఎంతటి కష్టాన్నైనా తట్టుకోవడానికి మనం సిద్ధంగా ఉండగలుగుతాం. ప్రేమ విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనల్ని మానసికంగా దృఢంగా మార్చగలుగుతుంది కాదంటారా? మీరు ఎప్పుడో ఒకసారి ఫీల్ అయ్యే ఉంటారు కదా చాలా సందర్భాల్లో. ప్రేమ బాధని కూడా తగ్గిస్తుందండి. ప్రేమ మన జీవితంలో ఉన్న బాధను, ఒంటరితనాన్ని, బాధ్యతల బరువుని తగ్గించగలదు. ప్రేమ మన మనసుని ప్రశాంతంగా, ఆనందంగా ఉంచుతుంది.
ఒక చిన్న ఊరటను, ఓదార్పును ఇచ్చే ప్రేమ మనలో ఒక గొప్ప శక్తిని కలిగిస్తుంది అనడంలో అస్సలు ఏ మాత్రం సందేహం లేదండి. మరి ప్రేమ ద్వారా ప్రేరణ కూడా పొందగలమా? ఖచ్చితంగా. ప్రేమించిన వ్యక్తి కోసం లేదా మనల్ని ప్రేమిస్తున్న వారిని ఆనందంగా ఉంచడానికి మనం మరింత కష్టపడడానికి సిద్ధమవుతాం. గొప్ప వ్యక్తుల జీవితాలను చూస్తే ప్రేమ ద్వారా వారు ఎంతటి విజయాలను సాధించారో అర్థమవుతుంది. వారి జీవితంలో ప్రేమ ఒక ప్రేరణగా మారి వారికి దారి తీసే శక్తిగా నిలుస్తుంది. ప్రేమ సహనాన్ని, స్థిరత్వాన్ని కూడా ఇస్తుంది. ప్రేమ సహనాన్ని, ఓర్పుని పెంచగలదు. జీవితంలో ఎదురయ్యే అవరోధాలను ప్రేమతో కూడిన ధైర్యంతో ఎదుర్కోవచ్చు. నిజమైన ప్రేమ ఎప్పటికీ మారదు. అది మనల్ని మానసికంగా ఇంకా బలంగా ఉంచడానికి దోహదపడుతుంది. ప్రేమ శక్తిని ఇచ్చే ఒక గొప్ప మూలం. అది మన హృదయాన్ని ప్రేమతో నింపి మనకి ధైర్యాన్ని, సహనాన్ని మరియు జీవితాన్ని అందంగా తీర్చిదిద్దే శక్తిని అందిస్తుంది. ప్రేమతో కూడిన జీవితమే నిజమైన ఆనందాన్ని, శాంతిని కలిగించగలదు. ప్రేమని అనుభూతి చెందినప్పుడు మన శరీరంలో వివిధ రకాల హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మన మనసుని, శరీరాన్ని ప్రభావితం చేసి ప్రేమని మరింత మధురంగా అనుభవించేలా చేస్తాయి. ప్రేమ సమయంలో విడుదలయ్యే ప్రధాన హార్మోన్లు ఏంటో చూద్దామా? ఆక్సిటోసిన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ద లవ్ హార్మోన్, ప్రేమ హార్మోన్. ఇది లవ్ హార్మోన్ లేదా బాండ్ హార్మోన్గా ప్రసిద్ధి చెందింది. ఇది మనుషుల మధ్య అనుబంధాన్ని పెంచడానికి సహాయపడుతుంది. గాఢమైన ప్రేమ, ఆలింగనం మరియు శారీరక స్పర్శ సమయంలో అధికంగా విడుదలయ్యే హార్మోన్ ఆక్సిటోసిన్. తల్లిదండ్రుల పిల్లల మధ్య ప్రేమని, జీవిత భాగస్వాముల మధ్య నమ్మకాన్ని కూడా పెంచగల శక్తి ఈ ఆక్సిటోసిన్కి ఉంది. డోపమైన్, ఆనంద హార్మోన్. ప్రేమించిన వ్యక్తిని చూస్తే ఆనందం కలిగించే హార్మోన్. మన మనసులో ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగించి ప్రేమించిన వ్యక్తి వైపు ఆకర్షితులయ్యేలా చేస్తుంది ఈ డోపమైన్. ఇది సంతోషాన్ని, మక్కువను, స్నేహాన్ని పెంచుతుంది. సెరటోనిన్, మానసిక స్థిరత హార్మోన్. ప్రేమలో ఉన్నప్పుడు ఈ హార్మోన్ మన మూడుని ప్రభావితం చేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండడానికి, ప్రేమించిన వ్యక్తిని గురించి తరచుగా ఆలోచించేలా చేస్తుంది ఈ హార్మోన్. స్ట్రెస్ తగ్గించడంలో, హృదయానికి సంతోషాన్ని అందించడంలో ఇది చాలా సహాయపడుతుంది. మరో హార్మోన్ ఉత్సాహపరిచే హార్మోన్ అడ్రినలిన్. ప్రేమలో ఉన్నప్పుడు హృదయ స్పందన పెరగడానికి, చిరునవ్వులు ఆగకపోవడానికి కారణమే ఈ హార్మోన్. ప్రేమించిన వ్యక్తిని చూస్తే చేతులు చల్లబడడం, గుండె వేగంగా కొట్టుకోవడం, ఒత్తిడి అనిపించడం, ఇవన్నీ కూడా ఆల్ దీస్ హ్యాపెన్ బికాజ్ ఆఫ్ అడ్రినలిన్. ఇది ప్రేమని మరింత ఉత్కంఠభరితంగా, ఉత్తేజంగా మారుస్తుంది. చివరగా నమ్మకాన్ని కలిగించే హార్మోన్ వాసోప్రెసిన్. ఈ హార్మోన్ సహచర్యాన్ని, నమ్మకాన్ని పెంచుతుంది. దీని ప్రభావం ఎక్కువగా జీవిత భాగస్వాముల మధ్య ఉంటుంది. దీనివల్ల ఒకరిపై మరొకరు నమ్మకం పెంచుకుంటారు. దీర్ఘకాలిక బంధాన్ని కొనసాగించడానికి ఈ హార్మోన్ సహాయపడుతుంది. ప్రేమ గురించి నా అభిప్రాయం చివరగా ఏంటి అంటే, ప్రేమ అనుభూతి కేవలం భావోద్వేగం మాత్రమే కాదు. అది శరీరాన్ని, మనస్సుని ప్రభావితం చేసే శాస్త్రీయ ప్రక్రియ కూడా. ప్రేమ సమయంలో విడుదలయ్యే ఈ హార్మోన్లు మన జీవితాన్ని ఆనందంగా, ఉల్లాసంగా మరియు భావోద్వేగపూరితంగా మార్చుతాయి. అందుకే ప్రేమిద్దాం, మన వాళ్ళని ప్రేమిద్దాం, ప్రకృతిని ప్రేమిద్దాం, ప్రేమలో ప్రపంచాన్ని జయిద్దాం, ప్రేమతో ప్రపంచాన్ని జయిద్దాం. ఏమంటారు? ఉంటానండి. ప్రేమతో మీ కవిత. అండ్ చివరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ వాళ్ళందరికీ, మీ లవ్డ్ వన్స్కి షేర్ చేస్తూ ఉండండి. బాయ్ బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, లవ్ యూ సో మచ్.